కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఈ ప్రపంచమంతా తెలుసని, అలాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభ నష్టాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజల మేలు కోరి తెలంగాణ ఇవ్వడం జరిగిందని ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో మునుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని, అవినీతికి పాల్పడిందని, ఎన్నో స్కాములు కేసీఆర్ చేశారని ఆరోపించారు. ప్రజలను తప్పుత్రోవ పట్టించడంలో కేసీఆర్ ముందున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రం ఇక్కడ గట్టి పోటీ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చూడమన్నారు. అక్కడ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ అనేక మంది పుణ్యాత్ములు త్యాగం చేసిన భూమి అని అన్నారు. ఈరోజు తెలంగాణ అమరవీరుల్ని తలుచుకోవాలన్నారు. వారందరూ కూడా తెలంగాణను ఒక బంగారు కలలా చూశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమాల్లో అనేక మంది కాంగ్రెస్ నాయకులు ప్రసంగించారు. మనందరి దగ్గరికి వచ్చి మొన్న సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఏమైతే ఇచ్చిండ్రో పేదలకు చేర్చడానికి ఈ బస్సు యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చిండ్రు. వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా. आप लोग जानते हो कि जो चुनाव हो रहा है ये दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను. तेलंगाना का वायदा कांग्रेस पार्टी ने आपसे 2004 में किया था. తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004లో చేసింది. और पूरी दुनिया को मालूम है कि उस वायदे को कांग्रेस पार्टी ने पूरा करके दिखाया. ప్రపంచమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయాన్ని మనం చేస్తున్నాను. आमतौर से राजनीतिक पार्टियां वैसे वायदे नहीं लेती जिससे उनका नुकसान हो सकता है. ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు. मगर हमने इन चीज़ों के बारे में नहीं सोचा. हमने तेलंगाना की जनता के बारे में सोचा, तेलंगाना के गरीब लोगों के बारे में सोचा और ये निर्णय लिया. రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలుగోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము. और ये सच्चाई आपके सामने है, इसको कोई मिटा नहीं सकता है. ఇది సత్యం. తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే. आपके सामने आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं. మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు, మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు. दलितों और आदिवासियों को उन्होंने जमीन देने का वायदा किया था. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు. उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकड़ जमीन देंगे. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. मैं आपसे पूछना चाहता हूं, चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी? మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఈ 3 ఎకరాల వ్యవసాయ పొలం వచ్చిందా? उन्होंने रोजगार का वायदा किया, क्या उन्होंने आपको रोजगार दिया? ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు. ఉద్యోగాలు వచ్చినాయా? उन्होंने साफ सरकार चलाने की बात की थी, क्या उन्होंने भ्रष्टाचार किया?
నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు. ఇతను అవినీతి చేసిండా లేడా? कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए। కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు. धरनी पोर्टल स्कैम में उन्होंने आपकी जमीन आपसे छीनी। ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు. घर बनाने का वायदा किया था। मैं आपसे पूछना चाहता हूं कितने लोगों के लिए उन्होंने घर बनाए? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు? कर्जा माफी का वायदा किया था, कहा था कि 1,00,000 रुपए तक कर्जा माफ करेंगे। किसका कर्जा माफ किया आप बताइए? 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని వాదా ఇచ్చిండు. 1,00,000 రూపాయలు రైతులకి రుణమాఫీ చేసిండా? और दूसरी तरफ देखिए, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं। కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఇచ్చిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. राजस्थान में हमने मुफ्त में, फ्री में इलाज करने का वायदा किया था। आज आप राजस्थान में जाके पूछिए, 25 लाख रुपए मुफ्त में हर व्यक्ति को इलाज किया जाता है। बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है। బీజేపీ ఆల్రెడీ ఓడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణలో. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते। గుర్తుపెట్టుకోండి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవాలని కోరుకుంటుంది. ये दोनों एक साथ काम कर रहे हैं। బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత్ అయి ఉన్నాయి. और इनके साथ एमआईएम भी मिली हुई है। వీళ్ళతో సహా ఎంఐఎం కూడా కలిసి ఉంది. आप देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया। పార్లమెంట్ లో బీజేపీ ఏం కోరుకుంటే బీఆర్ఎస్ దానికే మద్దతు పలుకుతుంది. किसान बिल में पूरा समर्थन दिया। పార్లమెంట్ లో అన్ని చట్టాలకి బీజేపీకి जीएसटी में पूरा समर्थन दिया। బీజేపీకి అన్ని విధాలుగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं। గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ములాఖాత్ అయిపోయినాయి, మిలాఖాత్ అయిపోయినాయి మనం చేస్తున్నారు. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं। मेरे ऊपर 24 केस लगाए हुए हैं। मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं। నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు, నా ఇల్లు తీసుకుండ్రు, నా మీద 24 కేసులు పెట్టిండ్రు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు. आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा। బీఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను. हमारी बीजेपी के साथ विचारधारा की लड़ाई है। మాకు బీజేపీతో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతానని చెప్పి మనం చేస్తున్నాను. आप देखिए, पूरे देश में बीजेपी कांग्रेस पार्टी पर आक्रमण करती है। మొత్తం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటిస్తుంది. हमारे नेताओं पर आक्रमण करती है, हमारे ऊपर केस डालती है, మా నాయకులపై దాడి చేస్తారు, మాపై కేసులు పెడతారు. क्योंकि वो जानते हैं कि कांग्रेस पार्टी
विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं। ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, సెక్యులరిజం పార్టీ ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీతో కాంప్రమైజ్ కాదు కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు. और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं। వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉన్నాడని. जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे, जो चाहिए मिल जाएगा। వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా టైట్ చేస్తారు, కేసీఆర్ కొద్దిగా టైట్ చేస్తారు, వీళ్ళు లైన్లో పడతారు. इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए। हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है, हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे, हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं हम उनको पूरे देश में हराएंगे। అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము, దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము, బీజేపీని ఓడిస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. कर्नाटक में हराया, हिमाचल में हराया, तेलंगाना में हराएंगे, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, मिजोरम, हर स्टेट में हम बीजेपी को हराएंगे। కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీని ఓడించినము. ఇప్పుడు తెలంగాణలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరాంలో 5కి 5 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. इसीलिए बहुत जरूरी है कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं। ఇది చాలా అవసరం. బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ బి టీం బీఆర్ఎస్ ని కూడా ఓడగొట్టాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. आप सब यहां शाम के समय आए, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। మీరు ఈ సాయంత్రం వేళ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. नमस्कार, जय हिंद। आज जैसे हम यहाँ उतरे तो हम रामप्पा मंदिर पे गए और मैं आपको दिल से बताना चाहती हूँ कि इतना सुंदर मंदिर मैंने अपने जीवन में नहीं देखा है। ఇక్కడ మేము రాగానే రామప్ప మందిరం పోయినాం. చాలా అద్భుతమైన, చాలా సుందరమైన మందిరం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये धरती एक पवित्र धरती है। यहाँ के शहीदों ने तेलंगाना के लिए बड़े बड़े बलिदान दिए। ఇది చాలా పుణ్యభూమి. ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. न्याय प्रिय लोगों की धरती है। ఇక్కడున్న ప్రజలందరూ న్యాయం కోరుతున్నారు. वीरों की धरती है। ఇది వీరుల భూమి. ఇది वीर श्रीकांताचार्य जी को मेरा नमन। శ్రీకాంతాచారిని నేను తెలంగాణ అమరవీరుని ఈరోజు తలుచుకుంటున్నాను. इन सब योद्धाओं ने आपके लिए एक बहुत बड़ा सपना देखा था। మీరందరూ కూడా ఒక పెద్ద తెలంగాణ అనే ఒక పెద్ద స్వప్నం చూసిండ్రు. ये सपना विकास का सपना था, रोजगार का सपना था और सामाजिक न्याय का सपना था। ఈ స్వప్నం, ఈ కళ ప్రగతి గురించి, ఉద్యోగాల గురించి, సామాజిక న్యాయం గురించి మీ స్వప్నం ఉండింది. आपने इस सपने पे भरोसा किया। आपने भरोसा किया पिछले चुनाव में कि बीआरएस आपका सपना साकार करेगी और आपको अपने प्रदेश में रोजगार मिलेंगे, एक मजबूत भविष्य मिलेगा और एक सामाजिक समानता मिलेगी जिससे आप सबका विकास इकट्ठे हो पाए। మీ కలలు నిజమైతే అనుకొని సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ గతంలో బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో నమ్మారు. आपकी उम्मीद थी कि किसानों को मजबूत बनाया जाएगा, आत्महत्याएं बंद होंगी, कि आपके जो बच्चे हैं
उनका भविष्य अच्छा होगा और नौकरी करके आप अपने परिवार को मजबूत बना पाएंगे। మీ నమ్మకం మీ విశ్వాసం ఏముండనంటే రైతుల జీవితాల్లో వెలుగు నిండుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు. అందుకోసమే గతంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికినరు. एक आशा थी कि बाबा साहेब अम्बेडकर जी, महात्मा फूले जी, कोमरम भीम जी जैसे महापुरुषों का जो सामाजिक न्याय का सपना था वो पूरी तरह से साकार होगा। మీరు అనుకున్నారు అంబేద్కరు, ఫూలే, కొమరం భీం వారి సామాజిక న్యాయం తెలంగాణలో పూర్తి అవుతుందని చెప్పి మీరు ఆశించిండ్రు. कांग्रेस पार्टी ने ये सपना समझा क्योंकि कांग्रेस पार्टी खुद एक आंदोलन से निकली थी। కాంగ్రెస్ పార్టీ మీ కల గురించి అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన ద్వారానే పుట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. कांग्रेस पार्टी का ये असूल है कि सामाजिक न्याय होना चाहिए, कि सब इकट्ठे आगे बढ़े और इसी असूल पर स्वतंत्रता संग्राम लड़ा गया। इसीलिए कांग्रेस पार्टी ने जब देखा कि आपका ये सपना था और आप इस सपने के लिए संघर्ष कर रहे थे, इसमें अपनी पूरी शक्ति डाल रहे थे और इतने सारे लोग इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने इस सपने को समझकर तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया। కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం నుంచి కూడా దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మీద నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది. మీ అందరి ఆకాంక్షలు, కోరికలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. उस समय मेरी माताजी सोनिया जी कांग्रेस की अध्यक्ष थी और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। మా అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. आजकल ज्यादातर पार्टी के नेता वही निर्णय लेते हैं जिससे उनका राजनीतिक स्वार्थ साधा जाता है, लेकिन सोनिया जी ने जब ये निर्णय लिया तो ये निर्णय आपके लिए लिया। उन्होंने ये कहा कि चाहे मेरी पार्टी तेलंगाना में न भी जीते, न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का की ये चाहत है, कि सपना है और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया। తెలంగాణ రాష్ట్రం ఇస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినా ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నా. మా తల్లి గారు సోనియా గాంధీ గారు రాజకీయం నష్టపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనవి చేస్తున్నాను.